విఘ్నులు సాహిత్యాభిమానులు అయిన శ్రోతలకు నమస్కారం. మీకందరికీ యశోవతి 8వ భాగంకు స్వాగతం. ముందుగా మీకు ఒక విషయంలో క్షమాపణలు కోరుతున్నాను. పోయిన వారము ఈ యశోవతి 7వ భాగము యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు చివరి 2 నిమిషంలో పొరపాటున అందులో రికార్డ్ అవ్వలేదు, అప్లోడ్ కాలేదు. అందువల్ల నా ఆ ఎపిసోడ్ 7వ భాగము కొంచెము అసంపూర్తిగా హఠాత్తుగా ఆగిపోయినట్టు అబ్రప్ట్ ఎండింగ్లో అయిపోయింది. అందువల్ల మీ క్షమాపణలు కోరుతూ అక్కడి నుంచి నేను ఈ వారం భాగము మొదలు పెడుతున్నాను. సరేనా? పోతే గత వారం చెప్పిన ఎపిసోడ్లో యశోవతికి చెప్పి యశోవతికి రాజ్యభారం అప్పగించి దామోదరుడు గాంధార దేశంకు వెళ్ళడము, గాంధార దేశంలో తన మేనమామ కూతురైన స్వయంప్రభకు స్వయంవరం చేపించుటకు అతను పూనుకోవడము, స్వయంప్రభ మనోగతము తెలుసుకోవడము, స్వయంప్రభకు చేతనైనంత హితము చెప్పడము, స్వయంప్రభ తన మేనభావ మాటలకు ఎదురాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మీ ఇచ్చ ప్రకారం నేను వివాహం చేసుకుంటాను అనింది. కాబట్టి స్వయంవర ప్రయత్నాలు చేశాడు దామోదరుడు. అయితే ఆ స్వయంప్రభకు స్వయంవర యత్నం చేసేటప్పుడు ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా జరాసంధుడు వాళ్లకు మిత్రరాజు కదా, ఆ జరాసంధునికి వ్యతిరేకంగా ఉన్న రాజకుమారులకు ఈ స్వయంవర సందేశం పంపలేదు. అంతేకాదు వాళ్లకు కబురు కూడా లేకుండా చేశాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా శ్రీకృష్ణునికి కబురు చేరుతుందేమోనని అతని భయం. ఒకటి మనసులో దామోదరుడికి అనుమానం కూడా ఉంది. ఎలాగైనా ఈ శ్రీకృష్ణుడు సిగ్గుమాలి స్వయంవరానికి వస్తాడేమో, దాదాపు తన వయసు ఉన్న శ్రీకృష్ణుడు ఈ స్వయంప్రభను వివాహం చేసుకుంటానంటాడేమో, అది తగని పని అని దామోదరుడు భావిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా అసలుకు స్వయంప్రభ స్వయంవర వార్త అతనికి చేరకూడదు అని దామోదరుడు భావిస్తే అది ఇంకొక రకంగా శ్రీకృష్ణుల వారికి చేరింది. శ్రీకృష్ణుల వారు బయలుదేరి వస్తున్నారని కూడా తెలిసింది. ఇంకా దామోదరుడు ఏం చేశాడు, ఒక బ్రాహ్మణుని ఆయన దగ్గరికి దూతగా పంపించాడు. అక్కడి నుంచి ఆ ఎపిసోడ్లో రికార్డు కాలేదు, ఆ కొద్ది భాగము మిస్ అయింది. అది ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ బ్రాహ్మణుడు వెళ్ళి కృష్ణుడిని కలిశాడు. వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది. కృష్ణుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు, మీకు వార్త పంపలేదు కదా, మీరెందుకు వచ్చారు అని తిరిగి కృష్ణుడిని ప్రశ్నించాడు. కృష్ణుడు అన్నాడు, స్వయంప్రభ నాకు వార్త పెట్టింది, అందుకని వచ్చి తిని అన్నాయి. స్వయంప్రభ ఎవరికి వార్త పెట్టలేదు అని బ్రాహ్మణుడు అంటే కృష్ణుడు అన్నాడు, ఆమెనే పోయి అడగండి, నేను అబద్ధం చెప్పడం లేదు అని. ఆమె వార్త పెట్టుటకు వీలే లేదు, అది అసంభవం అని ఆ బ్రాహ్మణుడు అంటే కృష్ణుడు ఇలా అన్నాడు, సంభవించిన దానిని గురించి అసంభవం అని చెప్పుట ఏమి? ఆమె వార్త పెట్టకపోతే నాకెలా తెలుస్తుంది? వార్త లేకుండా స్వయంవరం నాకు పోయేడునంత నిర్లజ్జుడను, అంటే సిగ్గులేని వాడిని కాదు అని కృష్ణుల వారు అన్నారు. అప్పుడు బ్రాహ్మణుడు, ఆమె ఏమని వార్త పెట్టింది అని అడగ్గా తనకు స్వయంవరం అని తెలియచేసింది అన్నాడు కృష్ణుడు. నిన్ను వరింతును రమ్మన్నదా అని బ్రాహ్మణుడు అంటే కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ఈ బ్రాహ్మణుడా, బ్రాహ్మణ స్త్రీలు అలా చెప్పుదురేమో కానీ క్షత్రియ స్త్రీలు అలా చేయరు. నీకెందుకు, నీవు పోయి నాకు స్వయంప్రభ ఈ వార్త పంపించిందని దామోదరునితో చెప్పుము అన్నాడు శ్రీకృష్ణుడు. దామోదరుడు నన్ను పంపించినని మీకెలా తెలుసు అని బ్రాహ్మణుడు ప్రశ్నిస్తే కృష్ణుల వారు అన్నారు, నీకెందుకు, పోయి చెప్పుము, అతనిని యుద్ధమునకు రావద్దని చెప్పుము.
అతన్నే వచ్చి మాట్లాడమనము, కావలసినచో ద్వంద్వ యుద్ధం ఆడవచ్చునని చెప్పు అని కబురు పంపాడు శ్రీకృష్ణుడు. మర్నాడు దామోదరుడు శ్రీకృష్ణుడిని కలుసుకున్నాడు. ఇద్దరు ఒక బహిరంగ ప్రదేశంలో కలుసుకున్నారు. ఈయన వెనక యాదవ సేనలు ఉన్నాయి, ఆయన వెనక కాశ్మీర్ సేనలు ఉన్నాయి. ఇద్దరును సాయుధులు, అంటే ఆయుధం కలవారు, సకవచులు, కవచములను ధరించినారు. దామోదరుడు ఇలా అన్నాడు, స్వయంప్రభ నీకు వార్త పంపలేదు, పంపుటకు వీలు లేదు అని. ఆ వీలు నీకు తెలియదు అని కృష్ణుడు అన్నాడు. నా మేనమామ గారి అంతఃపురం గురించి నిందగా మాట్లాడుతున్నావు అని దామోదరుడు నిష్ఠురంగా అడిగితే కృష్ణుడు అన్నాడు, స్వయంప్రభ అంతఃపురం కాదు, కూతురు అన్నాడు. ఈ తెలివికేమి నేను నిన్ను సంహరిస్తానని దామోదరుడు కోపంగా అంటే, జయాపజయములు దైవాధీనములు అన్నాడు కృష్ణుడు. ఆ దైవం నువ్వా అని దామోదరుడు అడిగితే, దైవం ఒకటకు గుర్తేమి, శ్రీమన్నారాయణుడు దైవము, ఒప్పుకుందువా అన్నాడు కృష్ణుడు. శివకేశవులకు అభేదం, శివుడు దైవము, నారాయణుడు దైవము అని దామోదరుడు అన్నాడు. కృష్ణుడు అన్నాడప్పుడు, శివుని వద్ద త్రిశూలం ఉన్నది, నారాయణుని వద్ద సుదర్శనాయుధం ఉన్నది. ఓయి దామోదర, నీ ఆత్మ పరిపాకమై ఉన్నది. నీకు సుదర్శనాయుధ దర్శనం కలిగినచో నీకు మోక్షం వచ్చును. సాగరిక నాటిది, స్వయంప్రభ పూజాగృహంలోంది, సూర్యబింబంలోంది సుదర్శనాయుధం ఇదిగో. మీకు గుర్తుండే ఉంటుంది, 3వ భాగంలోనూ 4వ భాగంలోనూ దామోదరుడికి సుదర్శనాయుధం కనిపించిన విషయం మీకు చెప్పాను కథలో. సరే, 2 సేనలు చుచ్చుచుండగా దామోదరుని శిరస్సు ఖండింపబడింది. సుదర్శనాయుధంతో శ్రీకృష్ణుడు దామోదరుణ్ణి వధించాడు. ఇక్కడ ఈ యశోవతి నవలలో 3వ భాగం మొదలైంది. మన కథనం ప్రకారము ఇది 8వ భాగం. సరే, మళ్ళా కథలోకి వెళ్దాం. మేనల్లుడి చనిపోవటం చేత గాంధార రాజు స్వయంవరం ఆపేశాడు. అప్పటికే చాలామంది రాజులు వచ్చిన రాజులు వెళ్ళుటకు వెనక ముందుల అడ్డం మొదలుపెట్టారు. కొందరు ఇలా అన్నారు, చావుల కోసం పెండిండ్లు ఆపుకుంటారా అని. స్వయంవరము జరిగే తీరవలే అన్నారు. ఇట్లుండగా కాశ్మీర సైన్యము విచిత్రములైన వార్తలు వ్యాపింపచేసిన. కృష్ణుడు మహావిష్ణువు, ఆయన సుదర్శనాయుధం వచ్చి మా రాజు తల తరిగెను. తక్కిన రాజులు తెగించి యుద్ధంనకు దిగించో కృష్ణుడు వారందరినీ సంహరించును అని. ఈ వార్త ఇతర రాజ్య సైన్యములందు వ్యాపించింది. ఇటు వార్తలు సామాన్య ప్రజలు నమ్మవలను, కానీ మూర్ధాభిషిక్తులు నమ్ముదరా, మంత్రులు నమ్ముదరా, సేనాధిపతులు నమ్ముదరా? స్వయంవరములకు వచ్చిన రాజులందరూ ఒక్కటైనచో గాంధార రాజు ఒక్కడు అయ్యను. మేనల్లుడిని చంపిన కృష్ణునితో చెయ్యి కలపడు కదా. కృష్ణుడు గాంధార రాజుతో కలియడు. కృష్ణుడు వేరు, గాంధార రాజు వేరు. విడివిడిగా ఇద్దరిని సంహరించవచ్చు. ఈ వచ్చిన రాజుల్లో కొందరు జరాసంధ పక్షులు కలరు. వారికి కృష్ణుని మీద తొలితటి నుండి విరోధమే. కృష్ణుడు శిశుపాలుని సంహరించాడు. చక్రాయుధంతో సంహరించనని ప్రథ. జనులందరూ ఆ రోజే కృష్ణుని పరాక్రమంకు భయపడి ఊరుకుండలేదు. భీమార్జునులు అతని వెనక ఉన్నారని ఊరుకున్నారు. కానీ ఇప్పుడు దామోదరుని చక్రాయుధంతో చంపాడు. ఇతడు నిజంగా నారాయణుడేనా? కృష్ణుని వదిలి గాంధార రాజు స్వయంవరంను నిర్వహించినట్టు ప్రోద్బలం చేయవచ్చు. గాంధార రాజు ఒక్కడు ఏం చేయగలడు? స్వయంవరం జరిపి తెరవలనా? లేంచో ఇంతమంది వచ్చి ఊరికే వెళ్ళుదురా? స్వయంవరం నేర్పుట గాంధార రాజు విధి. అందరు రాజులు గాంధార రాజుకు దూతలను పంపారు. దామోదరుడు చనిపోయిన మాట నిజమే, మీకు దుఃఖం కలిగినన్న మాట నిజమే. కావలసించో మేము 15 దినములు ఇందే ఉందుము, తర్వాతనే 1 దినము
స్వయంవరంనకు నియమించినది. ఇంతమంది రాజులు శ్రమపడి వ్యయపడి వచ్చినారు కదా, మీరు అంగీకరించక తప్పదు. లేనిచో మాకు యుద్ధం చేయక తప్పదు. మీ స్వయంప్రభా కన్యను మాలో ఎవరికో ఒకరికి ఇచ్చి మీరు పెళ్లి చేయాలి. తక్కిన వారం వెళ్ళిపోదుము అని. ఇలా పలు రాజకుమారుల రాయబారములు విని గాంధారాజుకు ఏమీ పాలుపోలేదు. తనకేమీ పాలుపోక ఉండగా కృష్ణుడు తక్కిన రాజకుమారులతో ఇలా అన్నాడు. స్వయంప్రభ వివాహంనకు ఇష్టపడలేదు. మేనత్త కొడుకైన దామోదరుని బలవంతంన అంగీకరించింది. ఆ దామోదరుడు చనిపోయాను. ఇప్పుడు ఆమె వివాహమే చేసుకొనదు. కనుక మీరందరూ న్యాయంగా వెళ్ళిపోవటే మంచిది అనగా, కృష్ణుని యందు గౌరవం కలిగిన వారు, పాండవులకు హితులైన వారు వెళ్ళిపోయారు. జరాసంధ పక్షులైన రాజకుమారులు యుద్ధానికి సిద్ధపడ్డారు. కృష్ణుడు వారితో చెప్పాడు, రాజకుమారులారా, మీకు యుద్ధం నందే అభిలాష ఉన్నచో ఇంకా కొద్ది దినములలో గొప్ప యుద్ధం జరుగును. కౌరవ పాండవుల మధ్య ఘోర సంగ్రామం రానున్నది. అప్పుడు వచ్చి మీ పరాక్రమములు ప్రదర్శించుట పౌరుషయోగ్యంగా ఉండును. గెలుచుటయో ఓడుటయో అట్టి మహాసంగ్రామంలో కీర్తిహేతువైన సంగ్రామంలో చేయగలను. ఇప్పుడు మిమ్మెవరు చెప్పుకుంటారు? మీలో కొందరు చనిపోయించో ఏమి ప్రశస్తి? ఆ స్వయంవరంకు పోయాను, అక్కడ మృతుడయ్యాను, ఇది ఏం ప్రతిష్ట అనగా రాజకొడుకులు నీరసించి నిజమే అని నీళ్లు నమిలి వెళ్ళిపోయారు. గాంధారరాజు ఒకందుకు దుఃఖపడితే ఇంకొకందుకు సంతోషించాడు. కృష్ణుని యందు కోపం వహించాడు. అతనికి కృతజ్ఞుడు కూడా అయ్యాడు. గాంధారరాజుకు ఒక్కటి తెలిసింది, కృష్ణుడు స్వయంప్రభను కోరట్లేదు, ఆమెను పెండ్లి ఆడవలనని ఎంచుటలేదు. ఒక వయసు మీరిన పెద్ద మనిషి ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు. నిజానికి కృష్ణుడు తనకు చుట్టమే కదా. కౌరవులు తనకెట్లు మేనల్లుళ్ళో పాండవులు అట్లే. పాండవులను ఇతడు మేనత మేనమామ బిడ్డలు. కౌరవ పాండవుల నడుమ విరోధం లేంచో కృష్ణుడు తనకు బంధువు. అందుచేత గాంధారరాజు కృష్ణుని గౌరవించి తన రాజ్యంన 10 రోజులు ఉండమని అభ్యర్థించాడు. కృష్ణుడు అంగీకరించాడు. ఇలా ఉండగా కాశ్మీర దేశంన దామోదరుడు చనిపోయాడన్న వార్త వ్యాపించింది. అక్కడ యశోవతి ఏడాది కొడుకుని చూసుకుని దుఃఖపడింది. రాజ్యము తానే సంభాళించుకొనవలే. 10 దినములు గడిచిన తర్వాత మంత్రులను సేనాపతులను సమాహ్వానం చేసింది. సభ తీర్చి ఇలా అంది, మీ రాజు నా భర్త యుద్ధం నందు కృష్ణుని సుదర్శనాయుధం చేత సంహరించబడినాడు. నా కొడుకు గోనందుడు పసివాడు. ఇతనిని రాజుగా చేసి మీరు వాని అధికారం అంగీకరిస్తే కాశ్మీర రాజ్యము భద్రంగా సాగును, మార్పు లేకుండా ఉండును. ఈ గోనంద వంశము కాశ్మీర రాజ్యం ఏర్పడిన నాటి నుండి ఉంది. ఇప్పుడు దీనిని మార్చుట ప్రజలకు క్షేమం కాదు. ఈ దేశ చరిత్ర మీకు తెలియంది కాదు. పూర్వము ఎప్పుడో ఈ దేశమంతా ఒక సరస్సు. దీనికి సతీ సరస్సు అని పేరు. కల్పములు ప్రారంభించిన నాటి నుండి 6 మన్వంతరముల కాలము హిమాలయ గర్భము జలభరితమై ఉండెను. ఈ 7వ మన్వాది యందు వైవస్వత మనువు యొక్క కాలం ప్రారంభించినప్పుడు కశ్యప ప్రజాపతి ద్రుహిణుని, ఉపేంద్రుని, రుద్రుని ప్రార్థించి వారిని ఈ ధాత్రికి రప్పించను. ఈ మహాతటాకములో జలోద్భవుడు అనే ఒక మహారాక్షసుడు నివసించుచుండెను. కశ్యప ప్రజాపతి ఈ రుద్రాది దేవతాత్రయం చేత వాణిని సంహరింపించెను. ఈ దేశమంతయు కాశ్మీర రాజ్యంగా నిర్మించరు. ఇది పూర్వము నీలుడను నాగపతి యొక్క అధికారం నందు ఉండేది. ఆ నాగాధీశుడైన నీలునకు నీలకుండము, శ్వేతఛత్రము, వితస్థానము, రాజదండం. వితస్థానది పార్వతీదేవి యొక్క స్వరూపం. ఏ తల్లి కుమారస్వామి యొక్క ముద్దుమురిపములు చూచి హద్దులేని సంతోషం నందెనో, ఏ తల్లి యొక్క క్షీరము ఏనిక మొగముగల గణనాథుడు తృప్తిగా త్రావి సృష్టికి అధినాథుడయ్యనో ఆ తల్లి తానే వితస్థానదిగా మారెను.
ఆ వితస్తా నది పల్లపు నేలలకు ప్రవహించును. ఆ నది యొక్క సమృద్ధమైన జలము నాగులు గుక్కెళ్ళ కొద్ది తాగిరి. ఇది నాగదేశము, నాగులకు ఆటపట్టు. ఆ నాగులలో శంకుడనేవాడు, పద్ముడనేవాడు మహానాగులు. ఈ దేశము కుబేర నగరం వంటిది. ఈ శంఖ పద్ములు కాశ్మీర దేశం నందలి సర్వ నిధులకు రక్షకులు. ఇది నాగులకు నివాస భూమి. వైనతేయుని వలన భీతులై నాగులు వచ్చి ఈ శంఖ పద్ములను ఆశ్రయించిరి. ఈ పర్వతములన్నీ వప్రాకృతి దాల్చగా నాగులకు ఇది అభేద్యమైన దుర్గమైంది. గరుత్మంతుడు వచ్చి నాగులను తన్నుకుపోవుటకు వాడికి విశాలమైన ఆకాశం కావలను. అతడు పైనుండి కిందకు దిగవలేను, కింద నుండి మరలా పైకి పోవలేను. 2 పర్వతముల నడిమే ప్రదేశము తగినంత పరిమాణం లేనిచో అతడు దిగుటకు వీలు లేదు, మరలా ఎగురుటకు వీలు లేదు. అట్టి ఇరుకైన పర్వతములు కలిగిన ఈ కాశ్మీర పర్వతమున నాగులు తమ నివాసం ఏర్పరచుకోండి. ఇచ్చట పాపసూదమనే క్షేత్రం కలదు. అచ్చట దారుమయ విగ్రహంతో ఉమాపతి అయిన స్వామి ఉన్నారు. ఆయనను సేవించిన వారు ఐహికాముష్మిక ఫలములను అందుదురు. ఈ ధాత్రి యందు నిర్జరమైన పర్వత శిఖరముల యందు తాండవించిడి ఉషోదేవత సర్వ జలాధిపత్యమును నిర్వహించుచున్నది. ఆమె యొక్క ధవళకాంతి పవిత్రత్వమునకు పాపరహితత్వమునకు చిహ్నములుగా ఉండును. ఈ పవిత్రమైన దేశమున స్వయంభూతుడైన అగ్నిదేవుడు ధాత్రి గర్భం నుండి సముద్భవుడై ఆరకుల హవిస్సులను తన జ్వాలలను కరములతో గ్రహించును. ఇచ్చటనే భేదనామక పర్వతం కలదు. గంగానది అందు ఉద్భవించుచున్నది. తత్పర్వత శిఖరమున ఒక సరస్సు కలదు. ఆ సరస్సులో సాక్షాత్ సరస్వతీదేవి ఒక రాజహంసి యొక్క రూపమునందు విలాసంగా సంచరించుచుండును. ఈ దేశమున నంది క్షేత్రం కలదు. అచ్చట శివాలయము కలదు. ఈ శివాలయం నందలి శివలింగోపరి దేవతల చేత సమర్పింపబడ్డాడు. పూజ చందనమిచ్చట ప్రాతకాలంలో చూడవచ్చును. మహాకవులకు ఆరాధ్య దేవతలైన మధుమతి, సరస్వతి నదులు తాము ఈ దేశమున ప్రవహించుచున్నవి. అచ్చట శారదాదేవి ప్రత్యక్షంగా ఉండెను. ఈ దేశము విష్ణు క్షేత్రము, విజయేశ్వరుని క్షేత్రము, ఆదికేశవుని క్షేత్రము, ఈశాన్యుని క్షేత్రము. ఇచ్చట నువ్వు గింజంత మేరయు అపవిత్రమైన స్థలం లేదు. కాశ్మీరం ఇట్టిది. దీనిని తపస్సు చేత సాధించగలరు కానీ సేనల చేత సాధించలేరు. ఇచ్చటి జనులందరూ పరలోకముల నుంచో భయపడుదురు. ఇచ్చట శిశిరకాలమున వేణీళ్ల గుండములుండును. సర్వ నదుల యందు సుఖమైన రేవులుండును. ఇచ్చట నదులలో హింస మృగములు లేవు. ఇచ్చట సూర్యుడు వేసవి కాలమున కూడా శీతల స్పర్శ కలవాడగును. పాండిత్యము, మహోన్నత సౌధములు, మంచు, ద్రాక్ష స్వర్గంలో దొరకనివి కూడా ఇచ్చట దొరుకును. 3 లోకములలో సర్వరత్నములు లభించు దాత్రి ఉత్తమమైనది. అందులో కుబేరుని నివాస భూమి అయిన ఉత్తరము ప్రశస్తమైనది. అందులో పార్వతీదేవి యొక్క పుట్టినిల్లైన హిమవత్ పర్వతము పరమశ్రేష్టమైనది. అందులో కాశ్మీరము పరమోన్నతమైనది. ఈ కాశ్మీర దేశము కశ్యప ప్రజాపతి యొక్క తపశక్తి చేత రుద్రాదుల చేత సంహరింపబడిన జలోద్భవ రాక్షసుడు ముక్తి పొందిన తర్వాత, శంఖపద్మనాగులకు నివాసమైన తర్వాత ఇచ్చట మహాభక్తులు సర్వదేవతారాధనములు చేయగా కొన్నాళ్లకు ప్రజాబాహుళ్యం కలిగి ఇచ్చట రాజ్యం ఏర్పడిన. నా మామగారైన గోనందుని వరకు 52 రాజులు పరిపాలించారు. ఆ గోనందుని పరిపాలన యొక్క శోభ మీరు ఎరుగుదురు. ఈ ఉత్తర దిశ కిరీటప్రాయమైన కాశ్మీరం నందు ఏ కాశ్మీర దేశమునకు కైలాస పర్వతము మందస్మితావహము, ఏ కాశ్మీర దేశమునకు గంగానది శితప్రావారము, ఆ కాశ్మీరమును పాలించిన గోనందుని ముందు అందరూ తలవంచిరి. ఆదిశేషువును ధాత్రీదేవి పరిత్యజించి గోనందుని భుజములను ఆశ్రయించెను. ఆ ధాత్రి ఆదిశేషువు యొక్క విషము నుండి కొన్నాళ్లైనా విముక్త అయుటకు వాంఛించెను. ఆ గోనందుని భుజబలము ఆశ్రయించి జరాసంధుడు తన శత్రువులను అదుపులో పెట్టెను.
అట్టి గోనంద మహారాజు యుద్ధం నందు మరణించగా వారి కుమారుడైన దామోదరుడు రాజ్యంను కూర్చెను. దామోదరుడు 48 ఏండ్లు రాజ్యం చేసెను. ఆయన శ్రీకృష్ణ భక్తుడు. శ్రీకృష్ణుడు దాత్రేయందు అవతరించిన నారాయణమూర్తి. దామోదర మహారాజు యొక్క భక్తి విలక్షణమైన భక్తి. ఆయన నిర్గుణుడైన భగవంతుని ఉపాసించును, సగుణుని ఉపాసించడు. నిర్గుణమైన పరబ్రహ్మం యొక్క ప్రథమ వికారం సగుణం. కానీ మహారాజైన దామోదరుడు మానవాకృతిలో ఉన్న నారాయణుని మన్నించలేదు. ఆ నారాయణనకు సుదర్శన ఆయుధం ప్రతీక. ఆ సుదర్శన ఆయుధమును శ్రీకృష్ణుడు ప్రయోగింపగలిగినచో వాణిని భగవంతుడిగా అంగీకరించునని కూర్చుండెను. మహారాజైన దామోదరుని తపశక్తికి, ఆయన చిత్త పరిపాకమునకు, ఈ విశ్వాసమునకు సంబంధం లేదు. ఆయన ఏకపత్ని వ్రతుడు, నిత్య సత్యవ్రతుడు, ధర్మబుద్ధి, సదాశివారాధన తత్పరుడు, అస్త్రశస్త్రవేత్త, అజేయుడు. కృష్ణుడు పెర ఆయుధముల చేత ఆయనను గెలవలేడు. అందుచేత సుదర్శన ఆయుధము ప్రయోగించను. ఈ రాచనిసు దామోదరుని కుమారుడు. పేరునకు దామోదరుని కుమారుడు, కానీ యథార్థంగా ఇతడు దామోదరుడి తండ్రి అయిన గోనంద మహారాజు గారే మరలా జన్మించినాడు. రాజు పేరునకు ఉండును. నిజంగా రాజ్యంను పాలించినది మంత్రులు, యుద్ధంలో గెలిచినది సేనాపతులు. రాజు ప్రజలకు మగటం వంటివాడు. ఈ పసివాడైన గోనందుని మీరు రాజుగా స్వీకరింపుడు. ఇతనికి వయసు వచ్చే వరకు తత్స్థానంలో నేనుందును. గోనంద దామోదర మహారాజుల ఎందరి మీ భక్తిని పరిత్యజించవద్దు. ఇది గడ్డు సమయం. మీరందరూ జయ జయ ధ్వానములతో బాలరాజును మీరు అంగీకరించినట్టు నాకు తెలియచేయుడు. ఈ ఏణర్థం పిల్లవాడిని సింహాసనం మీద కూర్చుండబెట్టి మీరు పట్టాభిషేకం చేయుడు. మహారాజు లేని లోపం లేకుండా నేను చేయుదును అని యశోవతి ఊరుకుండగా మంత్రులను సేనాపతులను జయ జయధ్వానములు చేయలేదు. సేనాపతులు తూగిరి కానీ మంత్రులు తూగలేదు. యశోవతి ఏం చేయగలదు? ఆమె ఇలా అంది, మీరందరూ సంశయగ్రస్తులుగా కనిపించుచున్నారు. కుర్రవాడు రాజ్యం చేయలేదు కదా, అతని తల్లి స్త్రీ, ఆమె పాలించగలదా అని మీకు సందేహం ఉన్నచో నేను మీకు జ్ఞాపకం చేయుచున్నాను. దామోదర్ మహారాజు యశోవతిని అడగకుండా ఏమీ చేయలేదు. ఈ దేశం నందు గిరిదుర్గములు కలవు, దూరములందు కలవు. అన్ని దుర్గముల మీద అధికారం సమీకరించడం సులభమైంది కాదు. ఒక రాజు ఉండినప్పుడు కానీ సాధ్యం కాదు. లేనిచో భిన్న దుర్గాధిపతుల ప్రతివారును తనకు తాను స్వతంత్రుడుగా నించును. ఇది క్లిష్టమైన దేశము. దీనిని గోనంద వంశము తన తపశ్శక్తి చేత ఒక రాజ్యంగా చేసిన. గోనందునికి పూర్వం 212 ఏండ్ల నుంచి ఈ రాజ్యంగా ఉండెను. ఈ రాజ్యం నిర్మించిన వారు గోనంద వంశీయులు. దూరం నందలి గిరిదుర్గాధిపతులు కూడా గోనంద వంశజాతుని రాజుగా వాంఛింతురు. ఇతరులైనచో ఈ శక్తి కలవారు కాలేరు. గోనంద వంశం నందలి ఒక్క నిస్వైనను రాజుగా ఉన్నాడంటే సర్వదుర్గాధిపతులు అంగీకరింతురు. కానీ లేనిచో ఈ కాశ్మీరం ముక్కలగును. మీకు 10 దినములు నేను వ్యవధినిచ్చుచున్నాను. 11వ దినమున మీరందరూ సమావేశం కండు. ఈ లోపుగా మీరు ఆలోచించుకోండి. మీలో ఒకడు రాజ్యించు, మరి ఒకడు ఎందుకు కాకూడదు? మీలో మీకే విభేదములు పుట్టును. స్థిరమైన రాజ్యం ఉండదు. ఇది దేశమునకు అప్రియం, దేవతలకు కూడా అప్రియమైనది. ఇది శంఖ పద్మ కర్కోటకాది మహానాగుల భూమి. వారు దీనిని మన్నించరు అని యశోవతి తన ఏడాది బిడ్డను చక్కనెత్తుకొని కటారికత్తెలు 100 మంది వెన్నంటి రాగా దూరం నందు దుమదారి యొక్క సైన్యము సద్య ధనుష్కమై నిల్చుండగా అంతఃపురం నందు ప్రవేశించను. ఈ 10 దినములలో మంత్రులు తమలో తాము గుబ్బిసలాడ్రి. రాజు ఎవరు కావలేను? కొన్ని దూరపు దుర్గములు యశోవతి యొక్క అధికారంలో ఉన్నవి. కొంత సైన్యం ఆమె ఆజ్ఞలో ఉంది. ఆమెను బంధించుటకు వీలు లేదు. ఆమె అధికారంను నిరాకరించో రాజధాని అందే పెద్ద యుద్ధం జరుగును. ఆమె పక్షంన ఎవరు చేరుతారో ఎవరు చేరరో తెలియదు. ఒకరినొకరు నమ్మటకు వీలు లేకుండా ఉంది. ప్రతివాడు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడేది వాడే.
వారిలో వారే ఒకరినొకరు నమ్మలేకుండ్రి. ప్రతి వారినూ భయపడుచుండ్రి. రాజద్రోహిగా తాను మిగిలిపోయించో తాను శిక్షార్హుడగును. ఇట్టి భయములు ఉన్నవి. కానీ ప్రతి వారినూ వీరిని అన్నింటినీ దాచి పసివాడు రాజగుటకు ఇష్టం లేనట్టు, స్త్రీ చేత పరిపాలింపబడట యోగ్యతర ఉత్తమన్నట్టు పైకి మాట్లాడను. ఇంతకును మంత్రులందరికీ సేనాపతులందరికీ తలా కొంత సైన్యం ఉంది. దామోదరుడు ఏ మంత్రిని మహాశక్తిమంతుడుగా అవుటకు వీలు ఇవ్వలేదు. ప్రతివాణిని హద్దుల్లో పెట్టెను. ఎప్పుడూ కొంత పరిమితమైన సైన్యమును తప్ప ఎక్కువ సైన్యమును పోషింపరాదు. మరియు దామోదరుడు 2 పక్క భూభాగములకు ఒకరితో ఒకరికి పడని 2 మంత్రులను అధికారులుగా చేయించు వచ్చెను. ఒకే చోట 4 మంత్రులకు నిజంగా పడదు. అతని భూభాగం మీద ఇతనికి ఆశ, ఇతని భూభాగం మీద అతనికి ఆశ. ఇతనిది ద్రాక్ష తోటల పొలము, అతనిది వరి పొండెడు పొలము. అతని సాయం ఇతనికి కావాలను, ఇతని సాయం అతనికి కావాలను. ఇట్లు దామోదరుడు దేశ భేదములను గుర్తించి, సస్యభేదములను గుర్తించి, పరంపరంగా వచ్చు వంశముల యొక్క మాత్సర్యములు గుర్తించి, ఇరుగు పొరుగు సేనాపతులను మంత్రులను కలిసి రాజద్రోహం చేయుటకు వీలు లేకుండా చేశాడు. అట్టి స్థితిలో యశోవతి ఇచ్చిన 10 దినములలో వారిలో వారు పొసగించుకొనలేకపోయిరి. అందరూ ఏకీభావం పొందలేకపోయిరి. కానీ రాజభక్తిని స్థాపించుకొనలేకపోయిరి. 10 దినములు గడిచినవి. యశోవతి పవలెల్లా వారి నడుము గల భేదాభిప్రాయాలను తనకు విశ్వాసపాత్రుల చేత వృద్ధి పొందింపించును. వారి వారి వార్తలను తెలుసుకొంచు దూరంగా ఉన్న గిరిదుర్గాధిపతులకు రాయబారములు పంపి ఇచ్చట ఉన్న సైన్యం వ్యతిరేకం కాకుండా భద్రం చేయించు జాగ్రత్తగా ఉండెను. చివరికి ఏమీ మంత్రులకు ప్రయోజనం లేకపోయినా వారు మొండిగా ఒక పట్టు పట్టుకుని కూర్చున్నారు. బాలుడు రాజ్యమునకు అనర్హుడు. స్త్రీ యొక్క రాజ్యపాలన ప్రజలు హర్షించరు. ఈ 2 విషయములు పునః ఆమోదితములై వ్యవహారమునకు కొనపట్టకుండా వారి చేత చేయింపబడుచుండెను. 11వ దినమున సమావేశము జరిగను. సభ సమావేశమైనది. అదే ప్రాతకాలము. సూర్యుని ఎండలు సన్నగా సుఖశీతలములుగా సుఖోష్ణముఖంగా రాజప్రసాదం మీద బంగారు గోపురమును తాకి పసుపు అనే తిరుగుచుండెను. సర్వమంత్రులు సర్వసేనానులు సమావిష్టులేరి వారి నిశ్చయమును చెప్పమని యశోవతి అడిగాను. మంత్రుల గుంపు నుండి ఇతరుల చేత ప్రోత్సహింపబడి ఒకడు లేచి ఇలా అనెను, మాకెవ్వరికి రాజ్యాస లేదు. మేము రాజద్రోహులం కాము. మేము గోనంద వంశమునకు భక్తులమే. రాజు పసివాడొకటి మాలో ఎవరికి ఇష్టం లేదు. దామోదర మహారాజు భార్య అయిన రాణి పరమయోగ్యురాలు, పరమ సమర్థురాలు, రాజనీతి విశారద. ఆ సంగతి మాకందరికీ తెలిసిన విషయం. అయినను స్త్రీ చేత పరిపాలింపబడటం మాలో పలుమంది ఇష్టపడటలేదు. రాజా పసివాడు. ఆయన రాజ్యం పాలించి వయసు వచ్చే వరకు ఎవరినైనా తాత్కాలికంగా రాజును చేసించో బాగా ఉండును. ఆ ఎవరు మంత్రిసభ నిర్ణయించును. ఇది మా అందరి అభిలాషము. రాణిగారు కూడా దీనికి అంగీకరిస్తారని మేము అనుకుంటున్నాము అనగా యశోవతి ఇలా అంది, అయ్యా, ఇప్పుడు మీలో ఒకడిని రాజును చేయుటను, పిల్లవాడిని చేయుదును. పిల్లవాడికి ఇప్పుడు 7 ఏళ్ళు వెళ్ళింది. కనీసము 18 ఏళ్ళు గడిచిన కానీ అతడు రాజపాలనకు అర్హుడు కాడు. ఈ లోపుగా రాజు కాడు. అప్పుడు హఠాత్తుగా రాజయ్య ఏం చేయగలడు? ఈ నడిమి కాలంలో రాజైన వాడు తన అధికారంను దృఢపరచుకున్న ఈ కాశ్మీర రాజ్యంను పరిపాలించుటకు పరమేశ్వరుని చేత నిర్ణీతమైనది గోనంద వంశము. ఇట్లు రాజ్యపాలనాధికారం నుండి తొలగింపబడినచో భగవంతుడు మెచ్చడు. దేశక్షేమం కాదు, అంతఃకలహములు బయలుదేరును. ఇట్లనుచుండగా సభాసౌధమునకు బయట పెద్ద సవ్వడి పుట్టెను. మహారథధ్వని వినిపించెను. జనులందరూ ద్వారం వంక చూచిరి. ఒక మహాపురుషుడు, నీలమేఘ ఛాయ వాడు, కనకోష్ణీషం వాడు, అంటే బంగారు కిరీటం ధరించిన వాడు, విశాల వక్షస్కుడు, వృషస్కంధుడు, శతపత్ర నేత్రుడు, చెవులకు మకరకుండములు కలవాడు, పట్టుబట్టలు ధరించినవాడు, మెడలో హారములు కలవాడు, తాల్చిన తెల్లని అంగీ మీద దండలందు మణికట్టులందు బాహుపురులను కంకణములను కలవాడు. సుమారు 60 ఏండ్ల ప్రాయం వాడు.
నడుచుచు లోనికి వచ్చాడు. ఆయన వచ్చి యశోవతి ఉన్న స్థలమున సింహాసనమునకు పక్కగా నిల్చుండెను. జనులు సౌధ ప్రాంగణం నందు దృష్టి నిలిపారు. అది పెద్ద సభ. దానికి కుడ్యములు లేవు, ద్వారములు లేవు. వాకిటిలో నిల్చున్న రథం కనిపించుచుండెను. ఆ రథమునకు 4 గుర్రములు కట్టబడి ఉండెను. నొగ యందు సారథి ఉండెను. రథము పైన పతాకం ఎగురుచుండెను. ఆ పతాక యందు నిదానించి చూచించు గరుత్మంతుని బొమ్మ కలదు. ఆ బండిలో ఒక ధనుస్సు ఉండెను. కుడివైపున చక్రాయుధము, ఎడంవైపున శంఖము తళతళలాడుచుండెను. మంత్రులు, సేనా నాయకులు ఇటు మహాపురుషుని వంక చూతురు, అటు రథం వంక చూతురు. ఆయన ఎవరో తెలిసెను, మరలా తెలియలేదు. ఆ పురుషుడు ఇట్లా అన్నాడు: మంత్రి సేనానులారా, మీరు ఆలోచించుకోండి. ఈ కాశ్మీర దేశము పార్వతీదేవి యొక్క పరిణమించిన శరీరము. శివాంశ లేనివాడు కాశ్మీరాధిపతి అయి జన్మించడు. గోనంద మహారాజు కానీ, దామోదర మహారాజు కానీ శివాంశ సంభూతులు. కాశ్మీర రాజవంశం నందు జన్మించిన బాలకుని కాదనుట శివద్రోహము. మీ ఐహికం మాటాటుంచి మీరు ఈ ద్రోహం చేసించో మీ ఆమిష్మికములు కూడా చెడును, నరకలోక నివాసులగుదురు. శిశువైన గోనందుని సింహాసనమున కూర్చుండబెట్టి అభిషేకించుడు. మీ మహారాణి రాజ్యపాలన దక్షురాలు. శిశువైన గోనందుడు రాజ్యపాలన నియుక్త వయస్కుడగు వరకు ఆమె పాలించును. నేను ఈ మాటలు చెప్పుటికే వచ్చి తిని. నేను 15 దినములుగా గాంధారంలో ఉంటిని. దామోదర మహారాజును నేనే వధించి తిని. అది వేరే కథ. అతని రాజ్యం అతని కొడుకునందు స్థాపించుటకు వచ్చి తిని. నేను మిమ్ము భయపెట్టుటకు రాలేదు. మీరు అన్యాయం చేసించో మీకు భయం పోదు అని ఆ మహాపురుషుడు దిగి మరలా నెమ్మదిగా పోయి తన రథమును అధిరోహించెను. రథము వెనుదిరిగిపోవచ్చుండెను. సర్వమంత్రుల సర్వసేనానుల ముఖముల నుండి జయ జయ గోనంద మహారాజా, జయ జయ యశోవతి గర్భపారావార బాల సుధాకర, జయ జయ దామోదర గర్భపారిజాత, జయ జయ గోనంద వంశ సంరక్షక, జయ జయ యశోవతి రాజనీతి పరిపాలిత కాశ్మీర మహాదేశ అన్న నినాదములు బయలువెడలను. ఆ నినాదములు పోవుచున్న రథాశ్వముల మెడలోని మువ్వల యందు చిరుగంటల సవ్వడులు కలిసిపోయి బాల కల వెంక గళ మృదు శకలిత నినాదముల సామ్యంను సంపాదించుకున్న తర్వాత శిశువైన గోనంద మహారాజునకు పట్టాభిషేక ప్రయత్నములు విజృంభించసాగను. ఎక్కడ పడినా అక్కడ శ్రీకృష్ణుని రూపవర్ణనము, ప్రతిభావర్ణనము, ఆజ్ఞా ప్రభావము, అనుభవ సంపత్తియు వేణోళ్ళ వినిపించను. ఆయనను చూచినంతనే జనము పిల్లులైపోయి ఒక్కరినూ నోరెత్తలేకపోయాను. ఎవనికి వానికి సుదర్శనాయుధం వచ్చి తన మెడ నరకును అని భయం వేసను. శివాంశం లేకుండా కాశ్మీరకు రాజు కాజాలడట. మన రాజుల యొక్క గొప్పదనము మనకే తెలియదు. 10 దినముల కింద యశోవతీదేవి కాశ్మీర దేశపు చరిత్ర చెప్పాను. అది ఎవరికి తెలియను? ఈ దేశము పూర్వ మన్వంతరములలో మహా తటాకము. దీని పేరు సతీ తటాకము. సతీ అనగా దాక్షాయిని, పరమేశ్వరుని యొక్క ప్రథమ భార్య. ఆమె పేరు నిర్మించబడిన తటాకం కాబోలు. ఆమె ఇక్కడ జలక్రీడలు ఆడుచుండేది కాబోలు. ఈ కథ అంతయు యశోవతీదేవికి తెలియను. ఆమె మహాపండితురాలు. ఆమె సాక్షాత్ భగవతి. కాశ్మీర రాజులు శివాంశ సంభూతులైన చోరాణులు పార్వతి యొక్క అంశం నుండి పుట్టినవారు ఏలకారు. అందులో యశోవతీదేవిని కాదంటే ఇట్లు. ఆమె మహిమ మనకేం తెలియను. దూరం నందున్న దుర్గాధీశులకు తెలియను. ఆమె విదేహరాజుల ఆడబిడ్డ. పూర్వము జానకీదేవియే విదేహ దేశంలో పుట్టినది. నేడు యశోవతీదేవి పుట్టినది. అన్నిటికంటే ఆశ్చర్యమేమనగా సరిగ్గా ఆ మంత్రుల సేనానుల సమావేశం జరుగుతున్నప్పుడే కృష్ణుడు వచ్చాను. వారిని శాసించను, వెళ్ళిపోయాను. ఆయనకు వార్తను ఎవరు పంపించిరి? ఆయనను రమ్మని ఎవరు అభ్యర్థించిరి? ఆయనే వచ్చును. యశోవతీదేవియే అభ్యర్థించో స్వాగతం నడపవలను. ఆమె ఆయనను ఎరగనే ఎరగదు. ఆయన మహారాణిని పలకరించనే లేదు. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. తాను దామోదర మహారాజును వధించి తినని చెప్పేడు వరకు ఆయనను శ్రీకృష్ణుడని ఎవరు అనుకున్నారు? ఆ మాటను బట్టి అనుకున్నారు. గరుడధ్వజంను బట్టి అనుకున్నారు.
రథమునందున్న శంఖచక్రములను బట్టి తెలుసుకున్నారు. ఆయనను మహారాణి గారు ఎరుగరు. ఇదంతా ఒక విచిత్రంగా ఉంది. యశోవతీదేవి యోగిని. ఆమె తన యోగశక్తి చేత భగవంతుడైన శ్రీకృష్ణుని సమాహ్వానం చేసి ఉండును. ఆమె భావన శ్రీకృష్ణుని ఆత్మలో తెలిసి ఉండును. యోగుల నడుమ ఏమేమి వృత్తాంతములు జరుగునో సామాన్య జనులకేమి తెలియను. మెరుపు మెరిసినంతనే కళ్ళకు మిరుమిట్లు గొల్పువానికి మెరుపులో ఏగడి శక్తి ఎట్లున్నదో ఎవరికి తెలియను. ఇలా చాలామంది అనుకున్నారు. శ్రీ దామోదర మహారాజు గారు స్వయంవరాహ్వానము కృష్ణునికి పంపలేదట. ఆయనకు తెలియదట. ఎట్లు వచ్చినా ఎవరికి తెలియదట. ఎందుకు వచ్చినా ఎవరికి తెలియదు. గాంధారరాజు కుమార్తె అయిన స్వయంప్రభను ఆయన కోరలేదు. కోరించో స్వయంప్రభ నిస్సందేహంగా తన్ను తాను కృష్ణునికి సమర్పించుకుని ఉండును. స్వయంవరాహుతులైన రాజులందరూ గాంధారరాజును దండింపనిచుచుండగా, బలవంతంగా స్వయంప్రభను హరింపనిచుచుండగా శ్రీకృష్ణుడు వారిని వారించినట. వారు భయపడ్రి. ఇంక కొద్ది దినములలో మహాయుద్ధం జరగబోచున్నది. అప్పుడు మీ యుద్ధ పాండిత్యం చూపించుకొనుడు. ఒక స్వయంవరం వేళ చనిపోయిరని అపకీర్తి ఎందుకని అననట. ఏమి విచిత్రమైన మాట! యుద్ధములలో మరణించుట ఎందు ఏమి తారతమ్య వివక్ష! వారందరూ శ్రీకృష్ణుని మాట ఎందుకు పాలించారు? ఆయన అనుభవం మట్టిది. కాశ్మీర మంత్రులందరూ ఎందుకు నిర్వాక్కులేరి? ఆయన ముఖము, ఆయన నిల్చుండిన తీరు, ఆయన గంభీరమైన వాక్కు. సర్వజ్ఞుని వలె మాట్లాడును, శాసించినట్టు మాట్లాడును. అందరికీ అతని మాట వినుంచి ఏమి మూడునో అన్న భయం. ఆయన భగవంతుడు అనేది వారు ఉన్నారు. అవునో కాదో ఆ విషయం అట్లుంచేది. ఇంతటి మహానుభావత్వం మాత్రము పెరచోట్ల కానరాదు. ఒకవేళ నేడు కాశ్మీర మంత్రులు తలలూపి రేపతని మాటకి ఎదురు తిరిగినచో ఏమగును అన్నది కూడా విచార్యమే. కానీ ఏదో భయము దూరం నందు భాషించుచున్నది. ఆ భయము సుదర్శనాయుధం వలె దూరం నందు తళుక్కుమనుచున్నది. ఈ భావ జగత్తే విచిత్రమైనది. భగవంతుడు పాంచభౌతిక జగత్తును కదితే అధినేత అగుట కంటే ఈ భావ జగత్తును కదినేత అగుటయే నిజంగా భగవంతునితనం. కృష్ణుడు గాంధార దేశంకు వెళ్ళాడు. గాంధార రాజు దర్శనం చేశాడు. ఆ మహారాజుతో ఇలా అన్నాడు: ఓ మహారాజా, నీ మాటను మన్నించి నేనిచ్చట 15 దినములు నిలిచితే నేను తొందరగా ద్వారకా నగరమునకు పోలేను. నీ మేనల్లుండ్రకు వారి పెనతండ్రి కొడుకులకు యుద్ధం జరగబోచున్నది. ఇది వారి నడుమ మాత్రమే ఉండినట్టు లేదు, సర్వ భారతదేశమును అంటుకున్నట్లున్నది. జరాసంధుడు చనిపోయి చాలా సంవత్సరములైనను అతని అందులో అభిమానం చావలేదు. పెక్కురు రాజులు కౌరవుల పక్షమును యుద్ధం చేయుదురు. ఇది సర్వ భారత రాజవంశములకు అంటుకొనబోయేడు మహాగ్నిగా కనిపించుచున్నది. ఈ స్వయంప్రభాదేవి యొక్క స్వయంవరము ఆగిపోవుట చాలా అదృష్టము. ఈ రాజులలో, రాజకుమారులలో కౌరవ పాండవ యుద్ధానంతరమున ఎవరు మిగలరో వలసించో యుద్ధానంతరమున స్వయంవరం చాటించుకొనుడు అని కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వారానికి ఇక్కడితో కథ నిలుపు చేస్తున్నాను. ఇక్కడ మహాభారతం యుద్ధం జరగబోతోంది అనేసి శ్రీకృష్ణుడు గాంధార రాజు అయిన సుబలునికి చెప్పాడు. శకుని తండ్రి సుబలుడు. ఇక్కడ శకుని ఎందుకు మేనల్లుళ్ళ తరపున జూదమాడాడు, ఎందుకు వాళ్లకు రాజ్యం సంపాదించి పెట్టాలని తాపత్రయపడ్డా, లేకపోతే వారి మీద పగ తెచ్చుకోవాలనుకున్నాడా? ఒకానొక సినిమాలో శకుని తండ్రి అన్నదమ్ములందరూ చనిపోయారు, శకుని ఒక్కడు మిగిలి కక్ష తీర్చుకోవడం కోసము కౌరవుల పక్కన చేరినట్టుగా చూపించారు. కానీ ఎక్కడా అటువంటిది లేదు. ఎందుకంటే మహాభారతం ప్రకారము, అంటే వ్యాస భారతం ప్రకారము లేదా నన్నయ్య తిక్కన్లు రాసిన మహాభారత ప్రకారం కూడా రాజసూయ యాగము ధర్మరాజు జరిపినప్పుడు అక్కడికి గాంధార రాజైన సుబలుడు వచ్చినట్టుగా ఉంది. అందులో ఆయన్ను సహదేవుడు వాళ్ళు
వీడుకోలు పలికి ఆయన రాజ్యంకు సాగనంపినట్టుగా కూడా ఉంది. కాబట్టి ఇది తప్పు. సరేనా? తర్వాత శకుని ఒక ద్యూత వ్యసనం కలవాడు, అందులో ప్రజ్ఞ కలవాడు. కాబట్టి అతను ఎక్కువ భాగము జూదంలాడుకుంటూ తిరిగేవాడు అనేసి ఈ కథలో వస్తుంది. తర్వాత ఈ కథ ప్రకారం చూస్తే శకుని తన మేనల్లుళ్ళ దగ్గర ఉండి తనకు రాజ్యాధికారం లేదు, గాంధార రాజ్యం. ఎందుకంటే ఆయన కన్నా పెద్దవాడైన వాడు రాజుగా ఉన్నాడు గాంధార రాజ్యంకు. ఆయన కూతురే స్వయంప్రభ. ఈ స్వయంవరము ఇదంతా జరిగింది. తర్వాత శకుని యుద్ధంలో పాల్గొన్నాడు. శకుని యుద్ధంలో, మహాభారత యుద్ధంలో తన కొడుకులు మనవాళ్లతో సహా, శకునికి పెళ్ళయింది, పిల్లలున్నారని కూడా మహాభారతంలో తెలుస్తుంది. ఉలూకుడు అనేవాడు శకుని కుమారుడు. సరేనా? శకుని, ఉలూకుడు, అతని బంధువులు అందరూ, గాంధార సైన్యం కూడా కొంత పాల్గొనింది మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి తరపున. ఈ మహాభారత యుద్ధంలో మొత్తము 11 అక్షౌహిణులు దుర్యోధనుడి సైన్యం అయితే 7 అక్షౌహిణులు పాండవుల సైన్యం. మొత్తము 18 అక్షౌహిణుల సైన్యము నశించింది. దుర్యోధనుడి తరపున యుద్ధంలో పాల్గొన్న దుర్యోధనుడి తరపున యుద్ధంలో పాల్గొన్న వాళ్ళల్లో బతికినది కేవలం 4. ఆ 4 ఎవరంటే యుయుత్సుడు అంటే ధృతరాష్ట్రునికి ఒక వైశ్య భార్యకు పుట్టినవాడు యుయుత్సుడు. ఇంకా కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఈ 3 మిగిలినారు. కృతవర్మ యాదవుడు, ఇంకా కృపాచార్యుడు, అశ్వత్థామ మీకు తెలుసు. ఇక పాండవుల వైపు మిగిలిన వారు శ్రీకృష్ణుడు, పంచపాండవులు మిగిలినారు. వారితో పాటు సాత్యకి, ఈ 7 మంది ఇటువైపు ఉన్నారు. మొత్తము మహాభారత యుద్ధం జరిగినాక మహాభారత యుద్ధంలో పాల్గొన్న వాళ్ళల్లో మిగిలిన వారు ఈ 11 మందే ప్రాణాలతో మిగిలినవారు. ఇది మహాభారత యుద్ధం. దాదాపు 76 కోట్ల మంది నశించారు ఈ యుద్ధంలో. ఇది ఈ స్త్రీ పర్వంలోనూ సౌప్తిక పర్వంలోనూ వస్తుంది ఈ కథలన్నీ. ఈ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలేమి, గాంధారి శాపమేమి, ఇవన్నీ మహాభారతంలో వస్తాయి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది అప్పటి రాజకీయాలు అవన్నీ కూడా. ఇది యశోవతి ఆనాడు కాశ్మీర రాజ్యమునకు రాణిగా ఉంది. యశోవతి కుమారుడు 2 ఏళ్ల పసివాడు కాబట్టి కాశ్మీర రాజు ఈ యుద్ధంలో పాల్గొనలేదు. అది మనము తిక్కన మహాభారతంలోనూ తెలుసుకోవచ్చు స్పష్టంగా. ఈ వ్యాస భారతంలోనూ కూడా మనకు తెలుస్తుంది కాశ్మీరం పాల్గొనలేదు అనేసి. ఇది భవిష్య పురాణంలో కూడా ఈ కథ చెప్పబడింది. ఇది కల్పితం కాదు, వీళ్ళు కాల్పనిక వ్యక్తులు కారు. యశోవతి కానీ, గోనందుడు కానీ, ఆమె భర్త దామోదరుడు కానీ, మామగారైన గోనంద మహారాజు కానీ, ఇవన్నీ జరిగిన చరిత్రనే. వీటిని పాశ్చాత్యులు చరిత్ర రాసినప్పుడు వీరి కాలాలు అన్నీ వక్రీకరించారు. ఎందుకంటే వీళ్లకు ఆ భవిష్య పురాణం వాటి మీద నమ్మకం లేదు, అవి కట్టుకథలు అని. వాళ్ళ క్రీస్తు పుట్టక ముందే ఇంత చరిత్ర మనకున్నదని, ఇంత పాతకాలపు ఇంత పురాతనమైన చరిత్ర మనకున్నదని వారికి నమ్మబుద్ధి కాలేదు. నమ్మటానికి ఇష్టపడక వాళ్ళు చేసిన కుతంత్రము ఇది. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వేలో, తవ్వకాల్లో, భూగర్భ పరిశోధనల్లో ఇవన్నీ ఈ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన కథలన్నీ నిజము, కాలాలు, ఆ రాజుల కాలాలు నిజము అనే అంశాలు వెల్లడవుతున్నాయి. ఈ అంశాలు వెల్లడి అవ్వడానికి కూడా ఒక ప్రోత్సాహ కారణం ఏమంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వల్ల. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము భారతదేశం యొక్క ఘనతను ప్రపంచంలోనే చాటడానికి
నిశ్చయించుకొని ఉంది. మనము ఇప్పుడు మనకు మూడోసారిగా ప్రధానిగా ఎన్నికైన మోదీ గారికి అభినందనలు తెలపాలి. ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాభినందనలు తెలుపుతూ ఆ శుభవేళల్లో మనము భారతదేశం మరింత వర్ధిల్లాలని, అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుందాము. అందరూ సుఖంగా ఉండాలి, మనము అందులో ఉండాలి. అది ఒక్కటే మన త్రికాల కోరిక. అయినా మన సనాతన సాంప్రదాయం ప్రకారం కూడా సర్వే జన సుఖినో భవంతు అనే మనం తలుస్తాము. ఆ సర్వే జనాలో కేవలం హిందువులు రారు, ప్రపంచ ప్రజలు, విశ్వమంతా, చివరికి చీమ దోమ లాంటి ప్రాణులతో సహా అందరూ సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాం. సరేనా? నా ఈ కథనం మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించండి, ఈ లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి, నాకు ప్రోత్సాహం ఇవ్వండి. నేను మిమ్మల్ని మళ్ళీ యశోవతి 9వ భాగంతో కలుస్తాను. మరి అంతవరకు సెలవు ఉండనా మరి? ఓకే, బాయ్ బాయ్.